Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is obedience. Obedience. Vidheyata. The text is from Letter to the Hebrews, chapter 5, verse 9 and 10. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. 8వ వచనం, ఆయన కుమారుడేముడి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. విధేయత, ఒబీడియన్స్. ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో విధేయత మనం చూస్తాం. ఆదాము యొక్క అవిధేయత ద్వారా పాపము, మరణము, శాపము ఈ లోకానికి వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తుగా విధేయత ద్వారా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి తగ్గించుకోవడం ద్వారా ఆయన మన నిత్య రక్షణకు కారకుడయ్యాడు. ఒబీడియన్స్, ఈ మాట మనం చూస్తాం. చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు 6th క్లాస్లో లీవ్ లెటర్ రాయడం నేర్పించేవారు. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, గ్రాంట్ మీ లీవ్ ఫర్ 1 day, that is, or 2 days అని రాస్తూ కింద యువర్స్ ఒబీడియంట్లీ అని పేరు రాశాం. ఇప్పుడు నేర్చుకున్నాం 6th క్లాస్లో. విధేయత, విధేయతలో 4 రకములు ఉన్నాయి. 4 types of obedience. The first one is inconsistent obedience. Inconsistent obedience. I will do what I want to do. నేను ఏదైతే చేయాలనుకుంటానో దాన్ని చేస్తాను, అంతే. అది దేవునికి ఇష్టమైనా కాకపోయినా ఐ విల్ డూ వాట్ ఐ వాంట్ టు డూ. నేను ఏదైతే చేయాలనుకున్నా చేస్తాను, అంతే. ఇలాంటి ఇన్కన్సిస్టెంట్ ఒబీడియన్స్ అనేది సోకాల్డ్ క్రిస్టియన్స్లో ఉన్నది. చాలామంది వారు నచ్చినవి, వారికి ఇష్టమైనవే చేస్తుంటారు, అంతే. అది వాక్యానుసారమైనది కాదు. ద సెకండ్ ఒబీడియన్స్ ఇస్ కండిషనల్ ఒబీడియన్స్. కండిషనల్ ఒబీడియన్స్. If God gives you what I want, I will give him what he wants. ప్రభు నాకేదైనా నాకు కోరింది ప్రభు ఇచ్చినట్టయితే ఆయన కోరింది నేను ఇస్తాను. గాడ్, ప్రభు నాకు నచ్చింది ఇచ్చినట్టయితే, ఇఫ్ గాడ్ గివ్స్ మీ వాట్ ఐ వాంట్, నీ కోరింది బంగ్లానే కావచ్చు, కారే కావచ్చు, ఎవరవసరం అనుకుంటారు, నీ కోరిన అమ్మాయి కావచ్చు, అది ఇచ్చినట్టయితే ఐ విల్ గివ్ హిమ్ వాట్ హీ వాంట్స్. ప్రభు ఏదైతే నేను ఆశిస్తున్నానో దాన్ని ఇస్తాను. ఎప్పుడనగా ఇఫ్ గాడ్ గివ్స్ హిమ్ వాట్ ఐ వాంట్. ఇట్స్ కండిషనల్ ఒబీడియన్స్. ద థర్డ్ వన్ ఇస్ ప్రొవిజనల్ ఒబీడియన్స్. ఐ విల్ గివ్ గాడ్ what he wants as long as he meets my need. ఇలాంటి క్రైస్తవులు ఉన్నారు. ప్రభుని అవసరం తీర్చున్నంత వరకు కూడా ఐ విల్ గివ్ గాడ్ వాట్ హీ వాంట్స్ యాజ్ లాంగ్ యాజ్ హీ మీట్స్ మై నీడ్. నా అవసరం తీరుస్తున్నంత వరకు కూడా ప్రభు ఏదైనా అడిగిస్తాను. ఈనాటి క్రైస్తవంలో మనకు కనిపిస్తున్నది. Perfect obedience is unconditional obedience.
I'll give God what He wants. Unconditional obedience. ఏ కన్ని షరతులు పెట్టకుండా ప్రభు ఏది అడిగినా నేను ఇస్తాను. ప్రభు ఏది అడిగినా ఆయన ఇచ్చేస్తాను అంతే. నో కండిషనల్ అది ఇన్కన్సిస్టెంట్ అది ప్రొవిజనల్ ఒబీడియన్స్ కాదు. దిస్ కాల్డ్ పర్ఫెక్ట్ ఒబీడియన్స్. ప్రభు మనకు అవసరం తీర్చినా తీర్చకపోయినా, నా కోరిన వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఐ విల్ గివ్ గాడ్ వాట్ హీ వాంట్స్. ప్రభు ఏది అడిగినా ఐ ప్రిపేర్ టు గివ్. యేసుక్రీస్తు విధేయత ఇదే. ఆయన కుమారుని త్యాగాన్ని కోరాడు, ప్రాణాన్ని ధారపోడ్సిగా కోరాడు. యేసుక్రీస్తు సంతోషంగా మన పాపముల కొరకై తన ప్రాణాన్ని ధారపోసి రక్షణ ప్రసాదించాడు. అలాంటి విధేయత కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవ శక్తి దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీ స్తోత్రాలు తండ్రి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో మీ యొక్క నూతనమైన కార్యాన్ని జరిగించడానికి మీ స్తోత్రాలు. వారి విధేయతను పరీక్షించుకుని మా ప్రభువనైనా అన్కండిషనల్ ఒబీడియన్స్ చూపించుటకు సహాయం దయచేయండి. మీరు ఏది కోరినా, మా నుంచి ఏది ఆశించినా ప్రభువా దాన్ని ఇవ్వడానికి, సమర్పించుకోవడానికి, చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.